ఇన్ని రోజులు ఈ ఐపీఎల్ 2026 సీజన్లో మనం చూసిన మ్యాచ్లు ఒక లెక్క, ఈ రోజు జరిగిన ఈ డబుల్ హెడర్ మ్యాచ్లు ఒక లెక్క. ఎక్కడ చూసినా బ్యాటర్లకు స్వర్గధామంలా మారిన ఫ్లాట్ పిచ్లు, సునాయాసంగా 200కు పైగా పరుగులు, ఎడాపెడా సిక్సర్ల వర్షం. ఇవి చూసి చూసి ప్రేక్షకులకు నిజంగానే ఒక రకమైన బోర్ కొట్టేసింది. క్రికెట్ అంటే కేవలం బ్యాటర్లు బంతిని బాదడమే కాదు, బౌలర్లు తమ ప్రతాపం చూపించే అవకాశం కూడా ఉండాలి. ఊరమాస్ హిట్టింగ్కి కొంచెం లాజికల్ టెక్నిక్తో కూడిన బౌలింగ్ తోడైతే కిక్కే వేరప్ప అన్నట్టుగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన 46వ మ్యాచ్ అచ్చమైన క్రికెట్కి నిలువెత్తు అద్దంలా నిలిచింది. ఒక మంచి పిచ్ మీద బంతికి బ్యాట్కి మధ్య అసలైన సమరం జరిగితే ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇటువంటి టఫ్ పిచ్లపై ముఖ్యంగా కేవలం హిట్టింగ్నే నమ్ముకున్న అనుభవం లేని బ్యాటర్లు ఎంతలా ఇబ్బంది పడతారో ఈరోజు స్పష్టంగా అర్థమైంది. డబుల్ హెడర్ మొదటి మ్యాచ్లో పటిష్టమైన హైదరాబాద్ జట్టు అటువంటి పిచ్ పైనే బోల్తా పడితే, ఆ తర్వాత పంజాబ్ జట్టు కూడా గుజరాత్ చేతిలో అదే తరహాలో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ రెండు జట్లు టాప్ 4లో ఉండి ఖచ్చితంగా గెలుస్తాయి అనుకుంటే అలా చతికిలపడ్డం అందరి అంచనాలను తలకిందులు చేస్తుంది. అహ్మదాబాద్ గడ్డ ఎప్పటికీ గుజరాత్కు అడ్డా అని శుభ్మన్ గిల్ సేన మరోసారి సగర్వంగా నిరూపించుకుంటూ ఉత్కంఠభరిత విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక బంతి మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో గుజరాత్ సాధించిన ఈ విజయం వాళ్ల ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతోంది. అహ్మదాబాద్ గడ్డపై పంజాబ్ జట్టుకు గుజరాత్ చేతిలో ఇది మొట్టమొదటి ఓటమి. గత 3 మ్యాచ్ల్లో ఇక్కడ గుజరాత్కు పంజాబ్పై విజయం లేదు. ఐపీఎల్లో ఈ రెండు జట్లు ముఖాముఖి రికార్డును గమనిస్తే 8 మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరో 4 విజయాలతో కరెక్ట్గా సమఉజ్జీలుగా ఉన్నాయి. అయితే ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 8 మ్యాచ్ల్లో ఏకంగా 7 సార్లు చేజింగ్ చేసిన జట్టు గెలవగా కేవలం ఒక్కసారి మాత్రమే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. ఈ రికార్డు ఈ రోజు మ్యాచ్లో కూడా పక్కాగా రిపీట్ కావడం విశేషం. సిరాజ్, రబాడా అరిపించే పవర్ ప్లే బౌలింగ్, మ్యాచ్ను తిప్పేసిన హోల్డర్ టాప్ క్లాస్ బౌలింగ్, పంజాబ్ను కాపాడిన సుయాష్ షెడ్లే గూస్ బంప్స్ హిట్టింగ్, స్లో పిచ్లపై నేనెప్పుడు రారాజునే అని నిరూపించిన సాయి సుదర్శన్ మాస్టర్ క్లాస్ బ్యాటింగ్. అసలు జట్టులో ఎందుకున్నాడో అర్థం కావడలేదు అన్న వాళ్లకు సిక్సర్తో మ్యాచ్ను ముగించి గెలిపించిన సుందర్ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ ఈరోజు మ్యాచ్లో ఒక మరపురాని క్షణాలుగా మారి కొంతమంది సూపర్ హీరోలను ఐపీఎల్కు పరిచయం చేశాయి. ఈ మ్యాచ్కు ముందు పాయింట్స్ టేబుల్ను ఒకసారి చూస్తే పంజాబ్ జట్టు అగ్రస్థానంలో ఉండి ఈ మ్యాచ్ గెలిచి 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుందామని ఎంతో ధీమాగా ఉంది. కానీ గుజరాత్ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లింది. ఇక్కడ గుజరాత్ జట్టు గెలవడం ద్వారా ఆ జట్టు 12 పాయింట్లు సాధించి ఏకంగా పాయింట్స్ టేబుల్లో బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ జట్ల సరసన సగర్వంగా నిలిచింది. కాకపోతే నెగటివ్ నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా 5వ స్థానంలో కొనసాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే టోర్నీ సగంలో తడబడినట్లు కనిపించిన గుజరాత్ నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్తో అదరగొట్టింది. ఈ రేంజ్ టర్న్ అరౌండ్ గుజరాత్ ఇస్తుందని బహుశా ఎవరూ ఊహించలేదు. 12 పాయింట్లతో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్గా గుజరాత్ ఇప్పుడు టాప్ 4లో ఉన్న జట్లకు వణుకు పుట్టిస్తోంది. వాళ్ల బౌలింగ్ డిపార్ట్మెంట్ అత్యద్భుతంగా ఉండడమే ఈ గెలుపులకు ప్రధాన కారణం. బౌలర్లు అందరూ కూడా అదరగొడుతున్నారు. వాళ్ల అటాకింగ్ మెంటాలిటీ మిగతా జట్లకు షివరింగ్ తెప్పిస్తోంది. అలాగే సమయానుకూలంగా ఆదుకుంటున్న వాళ్ళ టాప్ ఆర్డర్ వాళ్లకు వెన్నెముకలా నిలుస్తోంది. రాబోయే మ్యాచ్ల్లో గుజరాత్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సాయంత్రం ఎస్ఆర్హెచ్, రాత్రి పంజాబ్, వరుసగా టాప్ జట్లు ఓడిపోవడం టోర్నీని రసకందాయంలో పడేసింది. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ హీరోల విషయానికి వస్తే ముందుగా వాళ్ళ బౌలర్ల దెబ్బకు పంజాబ్ బ్యాటర్ల మైండ్ బ్లాక్ అయిపోయింది. పవర్ ప్లేలో మహమ్మద్ సిరాజ్, కాగిసో రబాడా ద్వయం బంతిని నిప్పులు చెరిగేలా విసురుతూ అక్షరాల చుక్కలు చూపించారు. పవర్ ప్లే 6 ఓవర్లు ఏమాత్రం మార్పు లేకుండా వీరిద్దరే వరుసగా వేసి 3 వికెట్లు పడగొట్టారు. మొదటి ఓవర్లోనే సిరాజ్ ఆర్య వికెట్ పడగొట్టి అదరగొట్టాడు. ఈ సీజన్లో పవర్ ప్లే ఓవర్లను మార్పు లేకుండా కేవలం 2 బౌలర్లే వేయడం గుజరాత్కు ఇది 5వసారి. ముఖ్యంగా ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ను 15 పరుగుల వద్ద రబాడా అవుట్ చేసిన తీరు అద్భుతం. అసలు ప్రభ్సిమ్రాన్కు రబాడా బౌలింగ్ అంటేనే ఒక సింహ స్వప్నం. ఐపీఎల్లో వీరిద్దరి ముఖాముఖి రికార్డు చూస్తే 4 ఇన్నింగ్స్లలో రబాడా వేసిన 31 బంతులను ఎదుర్కొన్న ప్రభ్సిమ్రాన్ కేవలం 22 పరుగులు మాత్రమే వేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. 6వ ఓవర్లో రబాడా వికెట్ తీయడంతో పాటు మేడిన్గా వేసి రచ్చ చేశాడు. పవర్ ప్లే ముగిసేసరికి 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్కు ఐపీఎల్ చరిత్రలో గుజరాత్పై ఇదే అత్యల్ప పవర్ ప్లే స్కోరు.
ఆ తర్వాత మధ్య ఓవర్లో జాసన్ హోల్డర్ ఎవరు ఊహించని మాయాజాలం ప్రదర్శించాడు. నేహాల్ వదేరాను 0 పరుగులకు 19 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ను క్లీన్ బౌల్ చేసి పంజాబ్ నడ్డి విరిచాడు. అంతేకాకుండా డెత్ ఓవర్లో వరుస బంతుల్లో స్టోయినిస్, బార్ట్లెట్లను అవుట్ చేసి మ్యాచ్ను పూర్తిగా తిప్పేశాడు. ఈ మ్యాచ్లో హోల్డర్ తన 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇది గుజరాత్ తరపున పంజాబ్పై అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. అంతేకాకుండా జాసన్ హోల్డర్కు తన ఐపీఎల్ కెరీర్లోనే ఇది బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. బౌలర్లు పిచ్ను వాడుకుని చెలరేగితే బ్యాటింగ్లో గుజరాత్ హీరోలు సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ తమ క్లాస్ అండ్ మాస్ ఆటతో అదరగొట్టారు. 164 పరుగుల లక్ష్య ఛేదనలో గిల్ 5 పరుగులకే అవుట్ అయినా ఓపెనర్ సాయి సుదర్శన్ ఒక వన్ మ్యాన్ ఆర్మీలా నిలబడ్డాడు. స్లో పిచ్పై బ్యాటర్లు ఎలా ఆడాలో ఒక మాస్టర్ క్లాస్ చూపించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న గోడల నిలబడి 37 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టును గెలుపు వాకిట నిలిపాడు. అతను 57 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో మ్యాచ్ కాస్త రసకందాయంలో పడింది అనుకునే లోపే 5వ స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ క్రీజులో అడుగుపెట్టాడు. అత్యంత ఒత్తిడి సమయంలో ఏకంగా 174 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి తాను కేవలం స్పిన్నర్ను మాత్రమే కాదు, ఒక ప్రొఫెషనల్ బ్యాటర్ని అని నిరూపించాడు. ఆఖరి ఓవర్లో ఒక బంతి మిగిలి ఉండగానే ఒక సిక్సర్తో మ్యాచ్ను ముగించి గుజరాత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కష్టమైన పిచ్పై గుజరాత్ టాప్ ఆర్డర్ తడబడినా మిడిల్ ఆర్డర్తో మ్యాచ్ గెలవగలమని సుందర్ నిరూపించడం గుజరాత్కు నిజంగా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఆటగాళ్లు అదరగొట్టిన కెప్టెన్గా శుభ్మన్ గిల్ చేసిన లాజిక్ లేని తప్పిదాలు గుజరాత్ను దాదాపు కొంప ముంచేలా చేశాయి. మధ్య ఓవర్లో హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నప్పుడు అతనికి తోడుగా బాగా బౌలింగ్ చేస్తున్న రషీద్ ఖాన్తో అటాక్ చేయాల్సింది పోయి అనుభవం లేని మానవ్ సుతార్కు బంతినివ్వడం పెద్ద బ్లెండర్. ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక వరల్డ్ క్లాస్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కోటాను మధ్య ఓవర్లో పూర్తి చేయకుండా ఏకంగా 20వ ఓవర్ వరకు దాచి ఉంచడం అస్సలు సిసలైన తప్పిదం. గిల్ గనుక సరైన బౌలర్లను దించి ఉంటే పంజాబ్ 150 లోపే ఆలౌట్ అయ్యేది. మరో విచిత్రం ఏంటంటే మిగతా బౌలర్లు పరుగులు ఇస్తున్నప్పుడు వాషింగ్టన్ సుందర్ లాంటి క్వాలిటీ స్పిన్నర్ జట్టులో ఉండి కూడా అతన్ని బౌలర్గా కన్సిడర్ చేయకపోవడం ఖచ్చితంగా విమర్శించదగ్గ విషయం. గుజరాత్ ఈ మ్యాచ్ గెలిచింది కాబట్టి గిల్ కెప్టెన్సీపై విమర్శలు రాలేదు, కానీ సుదర్శన్, సుందర్ ఇద్దరూ కలిసి గిల్ పరువును కాపాడారనే చెప్పాలి. ఇక ఓడిపోయినా కూడా పంజాబ్ జట్టు అద్భుతమైన ఫైటింగ్ స్పిరిట్ చూపించింది. బ్యాటింగ్ సమయంలో 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి 100 పరుగుల మార్కు దాటడమే గగనమనిపించిన తరుణంలో కుర్రాడు సూర్యాం షెడ్గే ఒక సూపర్ స్టార్లా అవతరించాడు. తన హిట్టింగ్ పవర్తో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడిన షెడ్గే దాదాపు 200 స్ట్రైక్ రేట్తో 57 పరుగులు చేసి తన కెరీర్లోని తొలి టీ20 అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ముఖ్యంగా మానవ్ సుతార్ ఓవర్లో ఏకంగా 27 పరుగులు రాబట్టి సింహంలా గర్జించాడు. అతనికి తోడుగా మార్కస్ స్టోయినిస్ 40 పరుగులతో అద్భుతమైన సహకారం అందించాడు. వీళ్ళిద్దరూ కలిసి 44 బంతుల్లోనే 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో మార్కో జాన్సన్ 20 పరుగులు చేసి కాస్త మెరుపులు మెరిపించాడు. 18.1వ బంతికి జాన్సన్ ఆడిన ఒక నో లుక్ భారీ షాట్ను ఫీల్డర్ మానవ్ సుతార్ క్యాచ్ వదిలేయడం కూడా పంజాబ్కు కాస్త కలిసొచ్చింది. వీళ్ల కారణంగానే పంజాబ్ 163 పరుగులు చేయగలిగింది. ఇక బౌలింగ్ విభాగాన్ని శ్రేయాస్ అయ్యర్ రొటేట్ చేసిన విధానం బాగానే ఉంది. హర్షదీప్ సింగ్ ఈరోజు కేవలం 6 ఎకానమీతో బౌలింగ్ చేసి 2 వికెట్లు తీశాడు. విజయ్ కుమార్ వైశాఖ్ కూడా తన 8 ఎకానమీ బౌలింగ్తో 2 వికెట్లు తీయడంతో పాటు అద్భుతమైన క్యాచ్లు పట్టి ఫీల్డింగ్లో అదరగొట్టాడు. కానీ అయ్యర్ చేసిన ఒకే ఒక్క తప్పు చివరి డెత్ ఓవర్లో ఒక ప్రొఫెషనల్ బౌలర్కు బంతి ఇవ్వకుండా పార్ట్ టైం బౌలర్లతో వేయించడం. ఆ చిన్న తడబాటే సుందర్ లాంటి టాలెంటెడ్ బ్యాటర్కు వరంగా మారి గుజరాత్కు విజయాన్ని కట్టబెట్టింది. మొత్తానికి ఈ మ్యాచ్ ఒక పర్ఫెక్ట్ లాజికల్ ఎంటర్టైనర్ లాగా క్రికెట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది.